అమెరికా రగిలిపోతుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ తోలు వలిచి చెప్పులు కుట్టించుకునేందుకు రెడీ అయ్యారని క్లారిటీ రావడంతో అందరూ తమను తాము రక్షించుకునేందుకు రోడ్డెక్కుతున్నారు. తమ ఉద్యమానికి హ్యాట్స్ ఆఫ్ అనే పేరు పెట్టుకున్నారు. తమ జీవితాలను తలకిందులు చేసి పన్నుల భారం మోపి అమెరికాను ఓ దుర్భర దేశంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికిప్పుడు తిరుగుబాటు చేయకపోతే తర్వాత చేసినా ప్రయోజనం ఉండదని రోడ్లపైకొస్తున్నారు. సాధారణంగా అమెరికాలో ప్రజా ఉద్యమాలు అనేవి నల్ల జాతీయులకు అన్యాయం జరిగినప్పుడు మరో కారణంతోనూ జరుగుతుంటాయి. కానీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలు ఇటీవల కాలంలో లేవు. ఎందుకంటే తాము ఎన్నుకున్న అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలను వారు గౌరవిస్తూ ఉంటారు. కానీ ట్రంప్ నిర్ణయాలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రపంచం ముందు అమెరికాకు తలవంపులు తేవడమే కాదు, తమ జీవన ప్రమాణాలకు పాతరేస్తున్నారని అమెరికా ప్రజలు నమ్ముతున్నారు. సాధారణంగా పార్టీలు, గ్రూపులు ఇచ్చే పిలుపుల మేరకు జరిగే ప్రదర్శనలు కొన్ని రోజుల వరకే ఉంటాయి. కానీ ట్రంప్ బాధితులైన ప్రజలు చేస్తున్న ఉద్యమం కావడంతో రోజు రోజుకు పెరుగుతుంది. ఇది విప్లవం మాదిరిగా మారినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తుంది. అమెరికా ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఓవైపు ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు, మరోవైపు ప్రజా ఉద్యమాలు కలగలిపి అమెరికాను కల్లోల దేశంగా మారుస్తున్నాయి. ప్రజా ఉద్యమాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలొగ్గే అవకాశాలు లేవు. తనకు ఓట్లు వేసిన ఎవరూ రోడ్లెక్కి ఉద్యమాలు చేయరని, తాను పెడుతున్న వార్తల్ని భరిస్తారని ఆయన అంచనా. అందుకే ప్రజా ఉద్యమాలకు తగ్గే ప్రశ్నే లేదని, తన బలం ఏమాత్రం తగ్గదని ప్రకటన చేశారు. ఇప్పుడు అమెరికా ప్రజలంతా ఏకమై ట్రంప్ నిర్ణయాల్లో తగ్గేలా చేస్తారో లేకపోతే ఆయన పదవికే ఎసరు తెచ్చేలా పోరాడతారో చూడాల్సింది. మరోవైపు అర్హులకు ట్రంప్ అన్యాయం చేయరని వైట్ హౌస్ ప్రకటించింది. ట్రంప్ ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొంది.